అస్సాంలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయంతో గడియారం స్తంభం సెంటర్ వద్ద మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చుతూ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మోకా సుబ్బారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తోందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఎదుగుతోందని, రానున్న రోజుల్లో దక్షిణాదిలోనూ బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, పవన్, వేమ, నారాయణమూర్తి, మహిళలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, అలాగే పుదుచ్చేరి మూడు రాష్ట్రాలను కూడా అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి విజయం సాధించి రేపొద్దున్న ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మమతా బెనర్జీ మూడు సార్లు ప్రధానమంత్రి చేసి చాలా రాష్ట్ర ప్రజలకు ఎంతో ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడమే కాకుండా అస్సాంలో మూడవసారి కూడా రాష్ట్రపతి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలోని దేశంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది. అలాగే రాబోయే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది ఖాయం. ఈవేళ ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టింది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అడుగు పెట్టడం ఖాయం.